నమస్తే వెల్కమ్ టు శిల్పా న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు 39-40 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు తమ కాలనీలో మద్యం దుకాణ ఏర్పాటు చేయడంపై ఆగ్రహించి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన మహిళలు విద్యార్థులు ఎటువంటి సమయం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం రోడ్ల విస్తరణ చేపట్టి తమను రోడ్డు పాలు చేసిందని వాపోయిన దుకాణదారులు ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యనారాయణపురం కానాలపల్ల గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తనాల గ్రామ టీడీపీ నాయకులు స్టేట్ చెస్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన నంద్యాల చెస్ అకాడమీ బాలలను అభినందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పట్టణంలోని 39-40 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు నాయకులు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ప్రచార యాత్రలో 39వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, 40వ వార్డ్ కౌన్సిలర్ పున్నా రాజేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పున్నా శేషయ్య, గోపీనాథ్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, గోపవరం పార్థసారథి రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచార యాత్రలో ప్రజలు, మహిళలు, అభిమానులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సైనికులం రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే గనుచూపుల సైగే చాలు ప్రతి లక్ష్యం సాధిస్తాం అలు పెరగని నీ పోరాటంలో వెనకే నీ వెనకే నువ్వే మా లీడర్ నువ్వే మా లీడర్ యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పున్నా శేషయ్య మాట్లాడుతూ ప్రజల రాజ్యం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ పాలననే అని
రాజన్న రాజ్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పట్టణంలో ఎన్నో ఉచిత గృహాలు మంజూరు అయ్యాయని, కానీ ఇప్పుడు పైసలిస్తే ఇల్లు ఇస్తామంటున్నారని, శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజన్న రాజ్యం వచ్చి పేదలకు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు రాబోతున్నాయన్నారు. అదే అన్నగారి నాయకత్వంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈనాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఫీజు రిమర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి మొట్టమొదట పథకాలు ప్రవేశపెట్టింది ఆయన నాయకత్వంలో మన అన్నగారు పనిచేయడానికి మరొకసారి అన్నగారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అన్నగారు నిర్ణయించుకున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ రోజేమో ఉచితంగా ఇల్లు ఇస్తామన్నారు, ఈరోజు డబ్బులు గుంజి ఇల్లు ఇస్తామంటున్నారు. ఇలాంటి ఇల్లు మనకు అక్కర్లేదు. శిల్పా మోహన్ రెడ్డిని గెలిస్తే రాజన్న రాజ్యం రావడానికి నంద్యాలనే పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ నగర్ ప్రతి ఒక్కరికి 2 సెంట్ల స్థలం ఇచ్చాడు. తృప్తిగా ఇల్లు కట్టుకున్నారు, సంతోషంగా ఇళ్లలో నిద్రపోతున్నారు. అలా శిల్పన్న గెలవాలి, జగనన్న సీఎం కావాలి. కాబట్టి అదేవిధంగా ఒకటి ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు తెలియజేస్తున్నా, ఎందరో మైనార్టీ సోదరులు చదువుకోలేని పరిస్థితి అన్న గమనించాడు. రాజశేఖర రెడ్డి అన్న పాదయాత్రలో గమనించి, అయ్యో మైనార్టీ సోదరులు చదువుకోలేకుండా చిన్నపిల్లలు పడిపోకుండా పనులు చేసుకుంటున్నారు, వీళ్ళందరికీ కూడా కనీసం కొంతైనా 4% రిజర్వేషన్ కల్పిస్తే వారికి బడికి పంపించి చదువుకునేటువంటి అవకాశం, రాజకీయాలలో అవకాశం, ఇలా ఎన్నో అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పి సదుద్దేశంతో ఆలోచించి ఈరోజు 4% రిజర్వేషన్ వల్ల ఎందరో ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్లు అందరూ చదివి ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి యొక్క ఘనత అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అలాంటి అన్నగారి రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఎన్నో రేపు భవిష్యత్తులో రాబోతున్నాయి. అలాంటి పథకాలన్నీ కూడా మనం రేపు భవిష్యత్తులో ఉపయోగించుకోవాలంటే దానికి నాందిగా రేపు శిల్పా మోహన్ రెడ్డి గారు నిలబడి ఎమ్మెల్యే నిలబడుతున్నారు. మనమందరం కూడా అన్నను గెలిపించుకుంటేనే రేపు భవిష్యత్తులో రాజన్న రాజ్యం జగనన్న సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్కరు కూడా దయచేసి పొరపాటు చేయొద్దండి. తప్పకుండా మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి అన్నని గెలిపించుకొని నంద్యాలలో ఒక చరిత్రాత్మకమైన తీర్పు మీకు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై శిల్పా మోహన్ రెడ్డి, జై జగన్ నాయకత్వం, జై జగన్. కర్నూలు జిల్లా వైసీపీ నాయకుడు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజయం కోసమే పాలక తెలుగుదేశ ప్రభుత్వం నంద్యాల ప్రజలకు అవి ఇవి అన్ని ఇస్తామని, అభివృద్ధి చేస్తామంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే కర్నూలులో 3 సంవత్సరాల క్రితం 23 వాగ్దానాలు ఇచ్చి ఇటుక రాయి కూడా పెట్టలేదన్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తన స్వంత నిధులతో పట్టణ ప్రజలకు సమాజ సేవ చేస్తున్నారని, ఇటువంటి నాయకుణ్ణి తాను ఎక్కడా చూడలేదని, నంద్యాల ప్రజలు ఇటువంటి నేతను గెలిపించుకోవాలని ఆయన అన్నారు. అంటే ఈరోజు నంద్యాల ప్రజలకి నిధులు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అంటే ఒక్క ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరికి మేలు చేసింది లేదు, ఎవరికి మేలు చేయడం లేదు. ఒక్క మాట చెప్తానమ్మా, కర్నూలుకి వచ్చారు 3 సంవత్సరాల క్రితం. వచ్చి మీకు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఇస్తాను, కర్నూలులో హజ్ హౌస్ కట్టిస్తాను, కర్నూలు పెద్ద ఆసుపత్రిని ఎయిమ్స్ చేస్తాను, ట్రిపుల్ ఇస్తాను అని 23 వాగ్దానాలు ఇస్తే 3 సంవత్సరాలు అయితే ఒక్క ఇటుక కూడా పెట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడు వల్లనే. అదే మా రాజశేఖర రెడ్డి గారు చెప్పే ముందర చేసేసే మనిషి. అలాంటి మనిషి కొడుకు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో లాస్ట్ టైం చిన్న తప్పులు జరిగిపోయాయి, లేదంటే శిల్పన్న ఎప్పుడు రాజన్న కుటుంబం సభ్యుడే, శిల్పన్న ఎప్పుడు మా మనిషి అని చెప్పి అనుకున్న వాళ్ళము. కొందరు దుష్ట శక్తులు ఈ జిల్లాలో నాశనం చేశాయి పార్టీని. కానీ ఈరోజు మేమందరం ఒకటైపోయినాం. శిల్పన్న జగనన్న కలిసి నంద్యాల అభివృద్ధికి ముందు ఇంకా చేసి చూపిస్తాం. మరి శిల్పన్న ఎక్కడ పోతే కూడా వాటర్ ప్లాంట్లు అసలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినమ్మా, ఎక్కడ చూడలేదు ఇలాంటి నాయకుడిని. ప్రజల గురించి ఆలోచించే ఒకే ఒక నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలబడిన మనిషి శిల్పా మోహన్ రెడ్డి. మరి అలాంటి మనిషిని మనము మొత్తం రాష్ట్రం కాదమ్మా, దేశం కాదు, తెలుగు ప్రజలు ఉంటున్న ప్రతి దేశంలో ఈరోజు నంద్యాల వైపు చూస్తున్నారు. శిల్పన్న గెలుపు, జగనన్న గెలుపు, రాబోయే రోజుల్లో 2019 వైఎస్ఆర్ పార్టీ గెలుపు. మరి
మనం అందరం చల్లగా ఉండాలంటే ఫ్యాన్ ఉండాలా, ఫ్యాన్ తిరుగుతుంటేనే మనం చల్లగా ఉంటాం. గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. చేసినట్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసినట్ల మైనార్టీ సోదరులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసే కుటుంబం. అందరూ ముందు వచ్చి ప్రతి ఒక్కరిని చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. వైసీపీ పార్టీ నాయకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో అవినీతి రహితునిగా పేరు తెచ్చుకున్న శిల్పా మోహన్ రెడ్డి వంటి నాయకుడిని గెలిపించుకొని నియంతృత్వ వైఖరితో పాలన చేస్తున్న చంద్రబాబుకి కనువిప్పు కలిగించాలని తన సేవా సమాజ సేవతో సేవా కార్యక్రమాలతో అభిమానాలను సంపాదించుకున్న వైఎస్ఆర్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఇవాళ ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం. చరిత్ర ఎప్పుడు గమనించినా అంతిమ విజయం ధర్మానిదే. ఇవాళ నంద్యాల పట్టణంలో ఒక ఉప ఎన్నికను నియంతృత్వ వైఖరితో ఒక రాజులు జరిపేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల అణచివేతతో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ డబ్బు బలంతో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజా ప్రతినిధులను కొనగలిగారు, కానీ ఆత్మవిశ్వాసం కలిగిన ఆత్మగౌరవం కలిగిన ఏ ఒక్క నంద్యాల ఓటర్ను కూడా కొనలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు పోటీ జగన్మోహన్ రెడ్డి కాదు, నంద్యాల ఇవాళ శిల్పా మోహన్ రెడ్డితో నువ్వు పోటీ చేస్తున్నావు. ఇవాళ నంద్యాల నుంచి 40,000 ఆధిక్యంతో శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపించి నీ పరిపాలనకు చరమగీతం పాడతాం, అంతిమ తీర్పు చెప్తాం నంద్యాల నుంచి అని చెప్పి ఇవాళ నంద్యాల వాసుగా మేము హెచ్చరిస్తాం. గారిని గెలిపించి మీకు చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. నంద్యాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, సేవ జరిగిందంటే తన సొంత నిధులతో నంద్యాల ప్రజలకు సేవ యొక్క మహత్యాన్ని చూపించేటువంటి గొప్ప వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ మనం పోగొట్టుకున్నాం. 3 సంవత్సరాల పాటు పోగొట్టుకున్నాం. అది కూడా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం మూలంగా శిల్పా మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం జరిగింది. కానీ ఇవాళ వెన్నుపోటు వీరుల కారణంగా మళ్ళీ శిల్పా మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు, అదే కుటుంబంలో చేరారు. ఇవాళ డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ జరిగేటువంటి ఈ యొక్క ఆత్మగౌరవ పోరాటంలో నంద్యాల ప్రజల ఆత్మగౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటే విధంగా దిమ్మ తిరగాల. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు గృహాలు కట్టించి ఇవ్వడం భూమా నాగిరెడ్డి కలల సహకారం అంటున్న నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని, ఉచిత గృహాలు కాకుండా ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి కట్టించడం ఎంతవరకు న్యాయమో టీడీపీ నాయకులు ఆలోచించాలని, అందుకే ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా 13,000 ఇల్లు ఇస్తామని చెప్పి ఎక్కడ చూసినా కానీ కూడా భూమా నాగిరెడ్డి గారి కళ నెరవేరింది అని చెప్పి బ్యానర్లు పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళందరినీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, 13,000 ఇళ్ళు మీరు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు కానీ ఎస్పీ రెడ్డి గారు కానీ చెప్పినటువంటి విషయం ఏమయ్యా అంటే 10,000 ఇళ్ళు ఫ్రీగా కట్టిస్తామన్నారు. ఒకవేళ గవర్నమెంట్ వస్తే 10,000 ఇళ్ళు ఉచితంగా కట్టిస్తాం. ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే 200 కానీ 300 కోట్లు కానీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టించే బాధ్యత మాదని చెప్పి ఆ రోజు చెప్పినారు. మరి ఈరోజు 13,000 ఇల్లు ఇస్తామంటున్నారు. కానీ దేని ఇస్తామంటున్నారు? అర్ధ సెంటు స్థలం అంట, అర్ధ సెంటుకు తక్కువ. అది అపార్ట్మెంట్ కూడా ఊరికి ఇస్తున్నారా? ఉచితంగా ఇస్తున్నారా? ఒక యూనిట్కేమో 3,60,000 కట్టాలా, ఇంకొక యూనిట్కేమో 4,30,000 కట్టాలా, ఇంకొక యూనిట్కేమో 5,50,000 కట్టాలి. అంటే దగ్గరగా ఏది కూడా ఆ 5,50,000, 4,30,000, 3,60,000 డబ్బులుంటే మిమ్మల్ని అడగాల్సిన అవసరంలో మీద వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు. మీరు ఇవ్వాల్సింది 2 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. మరి అది పోయి అపార్ట్మెంట్లు కట్టిస్తామని చెప్తే ఈరోజు అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని? 1,100 అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు 13,000 మంది ఇంటికి అప్లై చేయమంటే వారు అప్లై చేయటంలా. అప్లై చేయకపోతే మీరేం చెప్తున్నారు? సిఆర్పిలో ఫోర్స్ చేస్తున్నారు. 500 రూపాయలు అవసరమైతే మేము కడతాం. సీఎం గారు 21వ తారీఖు వస్తున్నారు, పూర్తి స్థాయిలో ఎట్లనే కానీ సీఎం గారు వచ్చినప్పటికీ అప్లికేషన్లు పూర్తి కావాలని ఫోర్స్ చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఉచితంగా కట్టియండి,
అప్లికేషన్లు పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు భూమానాగిరెడ్డి గారు చాలా కబుర్లు చెప్పినారు. ఒకటి, టౌన్ అంతా సీసీ కెమెరాలు పెడతా, ఎక్కడ దొంగతనం జరిగినా కానీ కూడా పట్టేస్తారు అని చెప్పి. మరి ఏడకు పోయినా సీసీ కెమెరాలు లేవు. పచ్చదనం పరిశుభ్రత అన్నారు. ఏడ చూసినా చెట్లంతా వీకి మొత్తం అంతా పచ్చగా చేస్తామన్నారు. మరి అది కూడా లేదు. మరి అదే గోశాల అని చెప్పినారు, అది పోయినది. పిల్లలకేమో వైఫై అని చెప్పినారు, అంటే ఉచితంగా వైఫై ఇస్తాం. మరి అదేవిధంగా అన్ని రకాలుగా చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలా. దౌర్జన్యాలు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వీటికి బెదరకుండా ప్రజలు, కార్యకర్తలు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మ్రోగించాలని అన్నారు. ఎందుకంటే చాలా మాటలు చెప్తున్నారు, చాలా రకరకాలుగా పుకార్లు కూడా కొట్టిస్తున్నారు. డబ్బులతో కొనుగోలు చేస్తామని, పోలీసులతో బెదిరిస్తామని మరి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఏది నమ్మకుండా, ఈ అపోహలు కూడా నమ్మకుండా వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి తప్పగా గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగన్. నూనెపల్ల ఓవర్ బ్రిడ్జ్ దగ్గర గల ఎస్ఆర్ నగర్, అయోధ్య నగర్ కాలనీలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, తాము ఏది కొనాలన్నా నిత్యావసర వస్తువుల నిమిత్తం తరచుగా తమ కాలనీలో తిరుగుతుంటామని, అలాగే కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజ్ దగ్గర ప్రభుత్వం మద్యం దుకాణ అనుమతి ఎలా ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణం తమ కాలనీలో ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు మందుబాబుల వల్ల చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తాము గత 2 రోజులుగా ఇక్కడ నిరసనను వ్యక్తం చేస్తున్న పాలకపక్షం, సంబంధిత అధికారులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని తమ ఆవేదనను వెల్లబుచ్చారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, కాని పక్షంలో తాము ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని అన్నారు. ఎస్ఆర్ నగర్ కాలనీ. ఈ స్థలంలో మాత్రం మేము బార్ పెట్టనీయం. పక్కన కాలేజీ, ఫ్యామిలీలు ఉన్నాయి. పొద్దున్న లేచిన నుంచి వాకింగ్ తిరిగేది ఇదే రోడ్లోనే. మేము పాల ప్యాకెట్కి రావాలన్నా ఇబ్బంది. ఉదయం లేసి ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడైతే వద్దండి. కృష్ణ తులసి. మేము ఎస్ఆర్ కాలనీ వాసులు అండి. మేము మా మగవాళ్ళంతా ఎవరి డ్యూటీల పరంగా వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారు. మేము ఏ దానికి రావాలన్నా, కూరగాయలు రావాలన్నా, పాలకు రావాలన్నా, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలన్నా, వదిలిపెట్టాలన్నా మేము రోడ్డు మీదకి రావాల్సిందే. రోడ్డు మీదకి వస్తే ఇక్కడ ఎదురుగా వైన్ షాప్ పెడుతున్నాము అంటున్నారు. ఇక్కడ వైన్ షాప్ పెడితే మేము ఆ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వాకింగ్ ఈ రూట్నే వస్తారు. మేము రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఆడవాళ్ళకి. పక్కన కాలేజీ కూడా ఉంది. విద్యార్థులు రేపు భావితరాలకు మంచిగా ఉండాల్సిన విద్యార్థులు కూడా చెడిపోతారు దీనివల్ల. అందువల్ల మేము దీన్ని అబ్జెక్షన్ పెడుతున్నాము. ఇక్కడ బార్ అనేది మాకు వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని చూడండి. చేస్తున్నారు, అది మాత్రం పెడితే మేము అసలు ఉండలేము. కాకపోతే మాకు ఇళ్ళది కట్టించి వేరే సాటికైనా మమ్మల్ని చేయరు, కానీ మేము మాత్రం ఇక్కడ పెట్టి ఉంటాం. చెప్పండి, ఎవరు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎవరు ఆ ప్రజలు అంటున్నారు కానీ చెప్పకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఇళ్ళ కాడ పెట్టుకుంటే ఊకుంటారా? వాళ్ళేమో హ్యాపీగా ఉండాలి. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళేమో ఎండ పెట్టుకొని దూరంగా ఉండాలంటారు. మా ఇంట్లో సందన పెడితే మేము ఒప్పుకుంటామా? ఎక్కడ పెట్టుకోమంటున్నాం, అక్కడ ఉందంట స్థలం పెట్టుకోమంటున్నాం. ఎవరికి అబ్జెక్షన్ లేని ప్లేస్ లో పెట్టుకోండి, వాళ్ళ ఇష్టం అది. ఎక్కడన్నా కానీ ఇక్కడ మాత్రం వద్దంటున్నాం. ఎక్కడన్నా పెట్టుకోవాలి. రోజు సాయంత్రం ఇక్కడ తాగుతుంటారండి. అప్పుడే మాకు ఇబ్బంది. ఇప్పుడు బార్ షాప్ పెడితే మేము అసలు తిరిగేది ఎట్లా? ఇప్పుడు ఇన్ని పనులు మానుకొని మొన్న వచ్చినాము, ఒకసారి ఆపేసినాము, మళ్ళీ ఈరోజు వచ్చినాము. ఇంత మాకు మేము ఆడలేము. ఇంత ఇక్కడికి వచ్చి ఇట్లా చేయాలంటే మాకు ఇబ్బందే కదా. ఏదో ఒకటి
ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ప్రజల కోసమే పాటుపడాలి, కానీ ఏ పార్టీ వారైనా ప్రజల కోసం పాటుపడి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. కాబట్టి ఇక్కడ ఈ నివాస ప్రాంతాల దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఈరోజు మా కాలనీ వాసులు అందరూ ఈ కుటుంబాల వాళ్ళంతా అడ్డుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మేము అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ అధికారులకు కానీ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు కానీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మేము ఆల్రెడీ 2 days బ్యాక్ ఎక్సైజ్ సిఐ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసాము. కాలనీ వాళ్ళు లేడీస్ అంతా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే మా పరిధిలోకి ఇంకా రాలేదు, వాళ్ళు ఒక షెడ్ మాదిరి వేసుకొని వాళ్ళు తర్వాత మాకు ఫలానా ప్రాంతంలో మేము ఏర్పాటు చేసినామని చెప్తేనే మేము లైసెన్స్ ఇవ్వడానికి వస్తుంది, కానీ మేము వచ్చి స్థలాన్ని చూసి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పడానికి మాకు అధికారాలు లేవంటున్నారు. మేము కాబట్టి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోస్పాడు మండలం సత్యనారాయణపురం కానాలపల్ల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. మొదటగా కానాలపల్లె గ్రామంలో వైఎస్ఆర్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపీనాథ్ రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రమజీవుల పార్టీరా మన పార్టీరా వైఎస్ఆర్ పార్టీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రమజీవుల పార్టీరా వైఎస్ఆర్. అనంతరం గ్రామంలో స్వర్గీయ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సత్యనారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వెంట వైఎస్ఆర్ సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, పూర్ణ, మల్లారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన రోడ్ల విస్తరణ పనులు వివాదాలకు, దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులకు ఆవేదనకు కారణమైంది. మంగళవారం పట్టణంలో ప్రభుత్వ అధికారులు రోడ్ల విస్తరణలో భాగంగా పలు షాపులను కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత షాప్ యజమానులు, అద్దెకు దుకాణాలు నిర్వహించే దుకాణదారులు తమ బాధను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు తగిన సమాచారం, తగినంత సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై తమ షాపులను కూల్చివేయడం, తమ షాపులకు సంబంధించిన వస్తువులు, ఫర్నిచర్ అంతా పనికి రాకుండా పోయి తాము రోడ్డు పాలయ్యామన్నారు. తమను ఎవరు ఆదుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేసి అన్ని బయట పెట్టుకోండి అని ఎట్లంటే చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఒక్కరోజు నా టైం ఇస్తే మేము అన్ని కాల్ చేసుకుంటాము. అసలు టైం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పొద్దున కూడా మాకు చెప్పలేదు, వచ్చినారు పొక్కలు తెచ్చారు కొడుతున్నారు. చెప్తే మేము సామాన్లను బయట పెట్టుకుంటాం, ఏమన్నా మా ప్లేస్లో చేర్చుకుంటాము. అసలు ఏం చెప్పకుండా ఘోరంగా పరిస్థితి. మనకు తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ మా సైడ్ కొడుతున్నారు. ఇప్పుడు లేనట్టు ఈ రోడ్డు లేని రోడ్డును కొడుతున్నారు. ఫస్ట్ ఉండేటువంటి పెట్టి ఇది కొట్టడం చాలా అన్యాయము. నెల ముందు మీకు చెప్తున్నాను ఇవన్నీ పుకార్లు పుట్టిస్తారు. అవుతుందే కాదని ఇంతవరకు చేస్తారు. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఊరుగా మార్కింగ్ చేస్తారు. ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు. మున్సిపాలిటీలు చెప్పలేదు, రూమ్ ఓనర్ చెప్పలేదు, ఏ నాయకులు ఎవరు కూడా చెప్పలేదు ఇంతవరకు. చేస్తారు ఒకసారి దోషంగా కొడతారు. ఇంతవరకు కనీసం సామాన్ సర్దుకోవడం కూడా ఏమీ మాకు అవకాశం టైం కూడా మాకు ఇవ్వడం లేదు. సామాన్ అట్లే ఉంది. నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ప్రభుత్వం కట్టిస్తారా? ఓనర్ కట్టిస్తాడా? మాకు రాజకీయాల కోసం అంటే వాళ్ళ పనుల కోసం వాళ్ళు చేసుకుంటారు. స్వార్థ రాజకీయం ఉంది కానీ వాళ్ళు ప్రభుత్వం కోసం వాళ్ళ దానికోసం చేసుకుంటారు. మా ప్రభుత్వం రావాలని ఇదంతా ఒక రాజకీయంగా చెలగాటం ఆడుతున్నారు. షాపుల వాళ్ళు ఎట్లా పోవాలా, వాళ్ళ బ్రతుకుదేరు కోసం ఎవరు చూపిస్తారు. ఇదంతా వాళ్ళ రాజకీయాల కోసం ఇది నాటకం ఆడుకుంటారు. ఇదంతా బాగా నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు? ప్రభుత్వం కట్టిస్తారా? నాయకుడు కట్టిస్తారా? రూమ్ ఓనర్ కట్టిస్తాడా? ఇలా మున్సిపాలిటీ వాళ్ళు కట్టిస్తారా? మాకు ఎవరు కట్టిస్తారు? ఇదే మాకు
మాకు న్యాయం చేయాలా. గుంతనాల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గుంతనాల గ్రామ టీడీపీ నాయకులు గాలి జగదీశ్వర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, వీరభద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గుంతనాల నాయకులు వైఎస్ఆర్ పార్టీలో చేరికతో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమని అన్నారు. ముఖ్యంగా ఈరోజు గుంతనాల గ్రామం నుండి జగదీశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సురేంద్రారెడ్డి, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వీరభద్రారెడ్డి తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ చేరడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో పట్టున్న నాయకులు ఈరోజు ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా అక్కడ ఎగురుతుందనే తప్పక నేను భావిస్తాను. వైఎస్ఆర్ పార్టీ సిఈసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి విజయం ఖాయమన్నారు. అనంతరం పార్టీ మారిన నాయకులు మాట్లాడుతూ గుంతనాల గ్రామం టీడీపీ ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ పార్టీలో, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా కార్యక్రమం చేసినప్పుడు నాకు అంత పరిచయం. ఈరోజు మాజీ మంత్రి శిల్పా మోహన్ సమక్షంలో చేరడం చాలా సంతోషకరమైన. బై ఎలక్షన్లలో గుంతనాల నుంచే భారీ మెజార్టీ ఫస్ట్ విలేజ్ ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు వీళ్ళంతా క్లోజ్ కాబట్టి అంత మనస్ఫూర్తిగా రావడము ఈరోజు మాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి గుంతనాలలో భారీ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. గుంతనాల గ్రామం తరఫున మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాము. మేము కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిల్పా మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో భారీ మెజార్టీ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కడపలో జరిగిన స్టేట్ చెస్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ఎన్ఆర్జీ కర్నూలు డిస్ట్రిక్ట్ నంద్యాల యూత్ చెస్ అకాడమీ బాలలను మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చెస్ విజేతలైన బాల బాలికలను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల యూత్ చెస్ అకాడమీ అధ్యక్షుడు నవారత్ హుసేని, సెక్రటరీ రామసుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమృతరాజ్, కోచ్ నవీన్ కుమార్లు పాల్గొన్నారు. కడపలో జరిగే స్టేట్ మీటింగ్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ప్లేస్ సార్, అబ్బాయి థర్డ్ ప్లేస్, ఏజ్ గ్రూప్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 39-40 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. తమ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై ఆగ్రహించి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన మహిళలు, విద్యార్థులు. ఎటువంటి సమయం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం రోడ్ల విస్తరణ చేపట్టి తమను రోడ్డు పాలు చేసిందని వాపోయిన దుకాణదారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యనారాయణపురం కానాలపల్ల గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించిన మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంతనాల గ్రామ టీడీపీ నాయకులు. స్టేట్ చెస్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన నంద్యాల చెస్ అకాడమీ బాలలను అభినందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.